వెల్కమ్ టు ఎస్టీఎన్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు తేదీ 13/9/2025 రోజున మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు కానీ, ఇది వరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ పరిష్కరించుకునే రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్ కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసు లోక్ అదాలత్కి పంపబడి ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుంది. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చు మరియు ఇరు వర్గాలు గెలిచినట్టే. ఈ లోక్ అదాలత్ ద్వారా సమయం మరియు డబ్బు వృధా కాకుండా ఉంటుంది. లోక్ అదాలత్ తీర్పుతో ఇరు పక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను, ఈ పెట్టి కేసులను, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను, చెక్ బౌన్స్ కేసులను, బ్యాంక్ కేసులను మరియు బిఎస్ఎన్ఎల్ ప్రీ లిటిగేషన్ కేసులను మరియు స్పెషల్ ఎన్ఐ యాక్ట్ కేసులను, ఇతర రాజీకి వీలున్న కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేస్తారు. ఇప్పటికే 1748 కేసులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, పోలీస్ శాఖతో, బ్యాంకు మేనేజర్లతో పలు సమావేశాలు నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ తేదీ 13/9/2025 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతున్నాయి. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోగలరని ప్రకటనలో తెలియజేశారు. మీ ఎస్టీఎన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కక్షిదారులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మన గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు మన తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈ 2వ శనివారం అంటే 13/9/2025 రోజున మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు కానీ, ఇంకా కోర్టు వరకు రాని కేసులు కూడా మన రాజీ కుదుర్చడానికి వీలుగా ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్లో కేసులు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆల్రెడీ కేసులు ఫైల్ చేసి ఉండి కోర్ట్ ఫీ కనుక పే చేసి ఉంటే ఈ లోక్ అదాలత్తో కాంప్రమైజ్ అయితే కోర్ట్ ఫీ కూడా వాపసు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరికి కూడా, 2 పార్టీల వారికి కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ ద్వారా మనము డబ్బు మరియు ఈ సమయం అనేది వృధా కాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ లోక్ అదాలత్లో రాజీకి అనుమతించబడినటువంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదాల కేసులు మరియు మనీ రికవరీ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను, ఈ పెట్టి కేసులను, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు అండ్ బిఎస్ఎన్ఎల్ ప్రీ లిటిగేషన్ కేసులను మరియు స్పెషల్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీకి వీలున్న కేసులు అన్నీ కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మన మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 8 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్తో రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేస్తారు. ఇప్పటికే మనము 1748 కేసులను గుర్తించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీలు, పోలీస్ శాఖతో, బ్యాంకు మేనేజర్లతో పలు సమావేశం ఆల్రెడీ నిర్వహించినము. జాతీయ లోక్ అదాలత్ 13/9/2025 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను.